హలో అండి. ఇది ప్లా నియాన్ పోతోస్ పెడదామనేసి ప్లాంట్ చూస్తున్నాను. అంటే దానికి కొంచెం బుషీగా రావాలి అన్నట్టుగా చూస్తే నా దగ్గర పాట్ ఏమీ అట్లా వెడల్పుగా లేదు. అందుకని ఏమన్నా లేకుంటే నేను వెళ్ళి కిచెన్‌లో వెతుక్కుంటాను. ఏదన్నా పాతవి ఉంటే తీసేసి ఇట్లా దాన్నే కొంచెం డెకరేటివ్‌గా చేస్తాను. థ్రెడ్స్ ఏసి పెట్టేసి చేస్తున్నాను ఇది. ఆహ్, 3 ఒక పైననేమో జ్యూట్ కింద వైట్ దాని కింద మళ్ళీ జ్యూట్ వచ్చేటట్టుగా రెడీ చేసుకున్నాను. ఇది డీకోపేజ్ చేయాలన్నట్టుగా పెట్టాను. ఇది వాటర్ వేసేసి వైట్ కలర్ అక్రిలిక్ కలర్ వేసినాను. దీనిపైన డీకోపేజ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే అది పెట్టేసి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు డీకోపేజ్ని. తర్వాత దాన్ని మనము తడిబట్ట పెట్టి కూడా కొంచెం తుడిచేసినా ఏమవ్వదు. పెట్టుకోవడము చేయడము కూడా చాలా ఈజీ అది. గ్లూలో కొంచెం వాటర్ వేసేసి దాన్ని అతికించుకోవడం పెట్టడం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం కలర్ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇష్టం అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కలర్ ప్లాస్టిక్ ఉంది కదా, అది కనిపించకుండా ఉండడానికి వైట్ అండ్ బ్లాక్ మిక్స్ చేసేసి కొంచెం గ్రే కలర్ వచ్చేటట్టుగా చేసి ఆ కలర్ వేసేస్తున్నాను. మ్యాచ్ అయ్యేటట్టుగా ఫ్లవర్స్కి దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకున్నాను. అక్కడక్కడ డ్రై కోట్ దాంతో డ్రై బ్రష్తో డ్రై కోట్ ఇచ్చినాను. ఎక్కువ పెట్టించినా కానీ మొత్తం కలిసిపోతుంది. దానికి డ్రై కోట్ ఇచ్చుకోవాలి కొంచెము. ఇందులో చెట్టు పెట్టేసుకొని మనీ ప్లాంట్ పెట్టేస్తున్నాను. పోతోస్ నియాన్ పోతోస్ ఇది స్ప్రెడ్ అవ్వడానికని బ్యాక్ సైడ్ పెట్టేసి పెడుతున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తున్నాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ.